పోతన భాగవతము వామనావతారం. పరీక్షణ్ మహారాజు ఒక మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క వామనుని గాథను తను తెలియజేస్తూ ఉన్నాడు. సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరిజనుదేరన్ కర్వుని వ్రీగు సహింపక ఉర్వీస్థలి గృంగి మ్రొక్కి నురగేంద్రుండున్. సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరుజనుదేరన్ కర్వుని వ్రేగు నహింపక ఉర్వీస్థలి గృంగి మ్రొక్కి నురగేంద్రుండున్. భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే అతడు వయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది, ఆదిశేషుడు వంగిపోయాడు అని ఈ పద్యభావం. ఆ వామనమూర్తి అలా వెళ్ళి శర్మదయమదండక్షత వర్మదనతి కఠిన ముక్తి వనితాచేతో మర్మదనంబు నివారిత దుర్మదనర్మద ధరించి త్రోవన్వటుడున్. శర్మదయమదండక్షత వర్మదనతి కఠిన ముక్తి వనితాచేతో మర్మద నంబు నివారిత దుర్మద నర్మద ధరించి త్రోవన్వటుడున్. నర్మదా నది శుభాలను అందించేది, యమబాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది, బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది, తన నీళ్లతో దోషాలను నివారించేది. వామనుడు తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదా నదిని దాటాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.